వైసీపీలో చాలా మార్పు రావాల్సి ఉంది. ఓకే సార్, ఏంటి ఈవీఎంలు అనే అంశం అన్నది ఇది అలా కొనసాగుతూనే ఉంటుందా? ఎన్నికలు అయిపోయిన చాలామంది దగ్గర అనుమానాలు ఉన్నాయి. అంటే ఆశించేవాళ్ళు, ఆ పార్టీకి వెళ్ళాలని ఆశించే వాళ్ళందరూ కూడా ఏదన్నా తప్పు జరిగిందా అని చెప్పి ఇప్పటికీ కూడా అదే ఆలోచనతో అంటే నిన్న రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నాడు. ప్రతిపక్ష నాయకుడు అయ్యాక మొదటిసారి ఆయన అమెరికా వెళ్ళారు. అమెరికా పర్యటనలో ఆయన మాట్లాడిన రిజర్వేషన్ల గురించి, హిందూత్వం గురించి, వీటి మీద చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి. కానీ ఆయన ఎన్నికల గురించి కూడా మాట్లాడారు. బీజేపీ అన్ని సరిగ్గా జరిగితే 240 స్థానాలు వచ్చేవే కాదు, ట్రాన్స్పరెన్సీ లేదు, నిధులన్నీ బీజేపీకి పోయేటట్టు చేసి, మాకేమో మా అకౌంట్స్ ఏమో సీజ్ చేసి, అసలు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకుండా చేసింది ఎలక్షన్ కమిషన్, వీటన్నిటిని అలౌ చేసింది, అనుమతించింది అని ఆయన ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. అంతకంటే పెద్ద ఆరోపణ శ్యామ్ పిట్రోడా చేశాడు. శ్యామ్ పిట్రోడా మీకు తెలుసు కదా, రాజీవ్ గాంధీ హయాంలో కమ్యూనికేషన్స్ అడ్వైజర్. భారతదేశంలోకి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, టెలికాం వీటిని తేవడంలో శ్యామ్ పిట్రోడా లీడింగ్ ఫిగర్. ఆయన ఇప్పుడు ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు. ఎన్నికల సమయంలో వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనే ఒక మాట ఆయన వాడినందుకు మోదీ దాన్ని ఎన్నికల ప్రచారంలో చాలా బలంగా వాడుకొని ప్రయోజనం పొందడానికి ప్రయత్నించాడు. సంపద పునః పంపిణీ అన్నందుకు. ఇప్పుడు ఆయన మళ్ళీ తన పదవి తీసుకున్నారు. అప్పుడు రాజీనామా చేసి ఇప్పుడు మళ్ళీ తీసుకున్నారు. రాహుల్ గాంధీ పర్యటనను అమెరికాలో ఇప్పుడు శ్యామ్ పిట్రోడా సమన్వయం చేస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రస్తుత పర్యటనను సమన్వయం చేస్తుంది శ్యామ్ పిట్రోడా. అందుకే నేను శ్యామ్ పిట్రోడా చెప్తున్నా. శ్యామ్ పిట్రోడా నాకు తెలుసు, అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు నాకు ఈవీఎంల గురించి, ఆ టెక్నాలజీ గురించి బాగా తెలుసు. వాటిని ఎలా మాయ చేస్తారో, వాటిని ఎలా గల్లంతు చేస్తారో, వాటి లాజిస్టిక్స్లో కానీ వాటి ఆపరేషన్లో కానీ ఏమేమి లొసుగులు ఉంటాయో నాకు బాగా తెలుసు. ఈ సక్రమంగా జరగలేదు, దే ఆర్ నాట్ రిలయబుల్, అవి సక్రమంగా జరగలేదని నేను ఖచ్చితంగా నాకున్న పరిజ్ఞానంతో నేను చెప్పగలుగుతాను. భారతదేశంలో ఈసారి ఎన్నికలు సక్రమంగా జరగలేదు, వీటి ద్వారా ఈ మ్యానిపులేషన్ జరిగింది అని రాహుల్ గాంధీతో పాటు ఆయన పర్యటన సమన్వయకర్తగా ఉన్న ఒక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన శ్యామ్ పిట్రోడా ఆరోపణ చేశాడు అక్కడ అమెరికాలో. ఈ అంశం నిజానికి అంతర్జాతీయంగా అందుకుంటే పెద్ద విషయం అవుతుంది. అమెరికా వాళ్ళకు కొన్నిసార్లు అలా చేస్తుంటారు కదా. ఇప్పుడు బంగ్లాదేశ్ ఎన్నికలు కూడా హసీనా గెలిచినప్పుడు మొన్న షేక్ హసీనా సరిగ్గా జరగలేదని కొన్ని ఫిర్యాదులు వాళ్ళు తీసుకున్నారు. కానీ దీని మీద బీజేపీ ఏం మాట్లాడలేదు. నిజం చెప్పాలంటే ఎందుకు మాట్లాడలేదు తెలియదు. కానీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలేమో ట్రాన్స్పరెన్సీ లేదు అని, పారదర్శకత. శ్యామ్ పిట్రోడేమో మ్యానిపులేషన్ జరిగింది, రిలయబిలిటీ లేదు అని ఆయన చాలా బహిరంగంగా చెప్తున్నాడు. సో కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో దీన్ని ఒక ఇంటర్నేషనల్ డిస్ప్యూట్ లాగా వివాదం. ఇందులో కోర్టులు ఏమైనా కలగ చేసుకుంటే అవకాశం ఉంటుంది, చాలా పెద్ద. అంటే విదేశాల్లో మాట్లాడిన దాంట్లో వాళ్ళని కలగ చేసుకోలేరు. కానీ ఎవరైనా ప్రభుత్వం, ఎన్నికల కమిషనే అభ్యంతరం పెట్టాలి ఇక్కడ. నిజం చెప్పాలంటే ఎన్నికల కమిషన్ మా మీద ఇలా పెట్టారు అని వాళ్ళు అభ్యంతరం పెట్టాలి. కోర్టు ధిక్కారం వాళ్ళు ఏం చేయడం లేదే, ప్రభుత్వం కూడా అభ్యంతరానికి రావడం లేదే. కాబట్టి ఇక్కడ దాటవేత అనేది మనకు కనిపిస్తుంది. బహుశా అందుకనే వాళ్ళు మరింత గట్టిగా బల్ల గుద్దారు. ఓటర్లు ఎలా చూడాలి? ఓటర్లు సందేహంగానే చూడాలి. దీనికి ఒక ముగింపు కోసం కనీసం ఇప్పుడు ఎందుకు రాహుల్ గాంధీ కానీ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే, మరి ఒక నెల రోజుల్లో 3 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి. ఇవి చాలా కీలకమైనవి కదా. మోదీ మొన్న గెలిచిన తర్వాత ఇప్పుడు హర్యానా, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, ఇందులో మహారాష్ట్ర వాయిదా పడిన జమ్మూ కాశ్మీర్, హర్యానా జరుగుతాయి, కీలకమైనవి. కాబట్టి ఈ ఎన్నికల్లోనే ఇలాంటి సమస్యలు ఉండకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు వీటిని బలంగా మాట్లాడుతున్నారు. ఓటర్లు కానీ లేకపోతే లీగల్ ఎక్స్పర్ట్స్ కానీ చేయాల్సింది ఏంటంటే ఈ అంశం కూలంకషంగా చర్చకు వచ్చి సరైన మార్గదర్శకాలు ఏర్పడేటట్టు, తర్వాత ఆ వీవీప్యాట్ సిస్టమ్ టోటల్గా వీవీప్యాట్ 100% వీవీప్యాట్స్, నాట్ 5%. 95% వదిలేసాక 5% వీవీప్యాట్స్ ఏం కాపాడతాయి? మిగిలిన 95% బాగాలేకపోతే అయిపోయాయి కదా. సో అది చేయాల్సి ఇప్పటి నుంచి చేయాలన్నా ఇప్పుడు జరిగిన ఎన్నికల మీద ఏదన్నా జరిగిన వాటి మీద సమీక్ష ప్రక్షాళన చేసి సందేహాలు ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయి తేల్చడం ఒకటి. భవిష్యత్తులో వాటికి అవకాశం లేకుండా టోటల్గా వీవీప్యాట్లు పెట్టడం అనేది ఈ రెండు కూడా జరగాలి. ఎవరు తేల్చారు? ఇది ఎన్నికల కమిషన్ తేల్చాలా లేకపోతే కోర్టులు కలెక్ట్ చేసుకో? కోర్టు ఇప్పటివరకు దాటేస్తూ ఉంది. బహుశా ఏదో ఒక దశలో వాళ్ళు దాటేయలేని పరిస్థితి కూడా రావచ్చు. ఎందుకంటే వరుసగా ఇంకో పిల్లు వస్తాయి, లేకపోతే ఇంకొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ వస్తారు. కేసులు ఇంతవరకు
అభ్యర్థులు ఒక 11 పిటిషన్లు దాఖలయ్యాయి ఎలక్షన్స్వి, అవి ఇంతవరకు తేల్చలేదు కదా. అవును. ఎందుకు తేల్చలేదు? మరి చిటికెన మీట నొక్కితే అయిపోయే పరిష్కారంలో మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో 3 చోట్లతో సహా 11 మంది అభ్యర్థులు పిటిషన్లు వేస్తే ఎన్నికల సంఘం ఇప్పటివరకు కేటగిరికల్గా ముగింపు పలకలేదు. సో ఇప్పుడు తప్పకుండా వాటి రూపంలో ఈ చర్చ మళ్ళీ పునరావృతం అవుతుంది. ఇదేదో ఆంధ్రప్రదేశ్లో కూటమి గురించో లేకపోతే మోదీ ఎన్డీఏ కేంద్రంలో కూటమి గురించో కానే కాదు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగడము, సందేహాల నివృత్తి, పారదర్శకత, ప్రజాస్వామిక ప్రమాణాలు, వీటికి సంబంధించిన సమస్య. బహుశా రాహుల్ గాంధీ దాని గురించి మళ్ళీ ఇతర చోట్ల కూడా మాట్లాడవచ్చు అనుకుంటాను నేను. ఆయన మొన్న జార్జ్ టౌన్ యూనివర్సిటీలో మాట్లాడాడు, శ్యామ్ పెట్రోడా కూడా యూనివర్సిటీలోనే మాట్లాడాడు ఈ విషయాలు. దే ఆర్ పుట్టింగ్ ది ప్రాబ్లం బిఫోర్ ది ఇంటర్నేషనల్ ఫోరం, అది కనిపిస్తుంది. ఓకే సార్, మరొక